కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణలో లక్షల ఎకరాలకు నీరిచ్చేటువంటి ప్రాజెక్ట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా రన్నింగ్లోకి రావాలని చెప్పేసి గత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సో దాంట్లో భాగంగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం పథకం, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది అదే పేరు పైన. సో ఆ తర్వాత ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా ఆల్మోస్ట్ 90% వరకు పూర్తి చేయడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆల్మోస్ట్ 1,83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని లెక్కలు చెప్తున్నాయి. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పైనే 94,000 కోట్ల రూపాయలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పియర్స్ కుంగిన తర్వాత, మేడిగడ్డ కుంగిన తర్వాత ఇక అది పనికిరాదు. తమ్మిడిహేటి దగ్గర ఏదైతే గతంలో 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఉందో, బ్యారేజ్ ఉందో, దాన్ని నిర్మించాలని చెప్పేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంది. తమ్మిడిహేటి బ్యారేజ్ ఎత్తును 150 మీటర్లు పెంచేందుకు అనుమతి పొందేలాగా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దాంతో మహారాష్ట్రలో కొన్ని గ్రామాలు ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ ప్రాజెక్ట్ కడితే 152 మీటర్ల ఎత్తుకు కడితే అనేది ప్రధానంగా ఉన్నటువంటి వాదన. బట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 150 మీటర్లకే కట్టడానికి నిర్ణయం తీసుకుంటూ మహారాష్ట్రతో చర్చల కోసం సిద్ధమవుతోంది. ఆల్మోస్ట్ ఒక 100 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకోవచ్చు. దీనివల్ల అంటే గ్రావిటీ నుంచి వస్తుంది కాబట్టి దీనివల్ల పెద్దగా బ్యారేజీల నిర్మాణం అవసరం ఉండదు. తో పాటు విద్యుత్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది అన్నది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన. బ్యారేజ్ ఎత్తును 148 నుంచి 150 మీటర్లకు పొందేయడానికి అటు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి కూడా సిద్ధమవుతోంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మరి ఇదే పని ఆ రోజు కేసీఆర్ ఎందుకు చేయలేకపోయారు? 152 మీటర్ల నిర్మాణానికి ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి గతంలో మహారాష్ట్ర తేల్చెప్పింది. సో దీంట్లో కొన్ని పొలిటికల్ అంశాలు ఉన్నాయి. దీంట్లో ఇది బ్యారేజ్ పెరిగితే పరిస్థితి ఏమిటి, అసలు వాటర్ సోర్సెస్ అక్కడ నిల్వ ఉన్నాయా, కావాల్సినన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉందా, అసలు పర్మిషన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉందా, మళ్ళీ కాలయ్య పనినా, ఏం జరగబోతుంది మాట్లాడదాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు సిద్ధంగా ఉన్నారు, జాయిన్ అయ్యారు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం శ్రీకాంత్. మహారాష్ట్ర 152 మీటర్లకే అభ్యంతరాలు చెప్పింది. బట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 150 మీటర్లకు ఒప్పందం చేసుకొని ఒప్పించుకొని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అటు కేంద్రంతో మాట్లాడుతూ ఉంటున్నారు, ఇటు మహారాష్ట్రతో మాట్లాడుతూ ఉంటున్నారు. గతంలో ఏదైతే 2008 ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వేసినటువంటి ఆ శిలాఫలకాన్ని మళ్ళీ పునర్ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. దీనిలో సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎందుకు కేసీఆర్ చేయలేకపోయారు ఇదే 150 మీటర్ల ఎత్తుతోటి, ఎందుకు మేడిగడ్డకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు మేడిగడ్డను కాదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ్మిడిహేటి దగ్గర ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే అది తెలంగాణకు లాభమేనా, ఖర్చు తగ్గుతుందా, మేడిగడ్డ పనికిరాదు ఇక తమ్మిడిహేటి నుంచి మేము కడతాం సిద్ధమవుతుందా, ఎట్లా చూడాలి ఈ కాళేశ్వరం ఎపిసోడ్ని? శ్రీకాంత్ గారు, మీకు రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. నేనైతే ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులతో పాటు నేను ఇంకోటి కూడా చెప్తాను. సాధికారికంగా మనకు పోలవరం నుంచి ధవళేశ్వరం నుంచి పైన మహారాష్ట్రలో ఉన్న బాబ్రీ ప్రాజెక్ట్ వరకు 10 సార్లు తిరిగినామండి, ఇక్కడి నుంచి అక్కడి దాకా. అప్పుడెప్పుడో మన ఫ్రెంచ్ ఇంజనీర్లు మనకు ఇచ్చంపల్లి వద్ద కడదామన్న ఫ్యాక్టరీ, దాన్ని కూడా సందర్శించి అక్కడ ఫ్రెంచ్ ఇంజనీర్లు ఆనాడు కలరా వచ్చి మలేరియా వచ్చి చనిపోయిన సమాధి కూడా చూశాను. ఇవాళ ఏమైతుందంటే అర్ధసత్యాలు అసత్యాలు చెప్పుకుంటూ రాజకీయ పాపం కట్టుకోవడానికి రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నం. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎక్కువ చేస్తుంది అంతే తేడా. ఏమంటున్నానంటే ఈ బ్యారేజీలకు వీటి గురించి మాట్లాడేటప్పుడు టీఎంసీలకు క్యూసెక్లకు తేడా జరగడం వాళ్ళు మాట్లాడడం వల్ల వచ్చిన సమస్య ఇక్కడ. రెండోది మీరు అన్న మా మహారాష్ట్ర తమ్మిడిహేటి నుంచి చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళ అన్నారు కదా. ఇప్పుడు ప్రాణహిత నది పైనుంచి అంటే పైన గంగా పైనుంచి వచ్చి గోదావరిలో ఎక్కడ కలుస్తుంది, కాళేశ్వరం దగ్గర కలుస్తుంది. కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. అంటే ఈ 2 నదులు కలిసే సంగమం మనకు కాళేశ్వరం దగ్గర. 3వ నది లేదు మనకి, సరస్వతి నది ఎక్కడ లేదు. ఈ 2 నదులు కలిసేది ఎక్కువ. 2 నదులు కలిసిన నీళ్ళు ఎక్కుంటాయా, 2 నదులు కలవకుండా నీళ్ళు ఎక్కుంటాయా? ఈ కామన్ సెన్స్ ఉన్న వాడికి అర్థం అవుతుంది కదా. 2 నదులు కలిస్తే ఎక్కువ ఉంటాయి కదా, 2 నదులు కలిస్తే. అది విడిచిపెట్టి ప్రాణహిత దగ్గర నీళ్లు లేవని వీళ్ళన్నా తప్పే, ప్రాణహిత దగ్గర మొత్తం నీళ్ళు అక్కడే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ కూడా తప్పే అంటారు.
తమ్మిడిహెట్టి దాకా చేసినప్పుడు ఒక్క లిఫ్ట్ అంటే నేను పూర్తిగా తిరిగిన వాళ్ళని చెప్తున్నాను. తమ్మిడిహెట్టి దగ్గర 148 మీటర్లకే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం ఒప్పుకున్నది అంటున్నాను. ఆనాడు 2 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ అక్కడ. మరి అప్పుడు ఇక్కడ అక్కడ ఈవెన్ యూపీఏలో కూడా, ఢిల్లీలో కూడా. అదే ఢిల్లీలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకటే ప్రభుత్వం ఉంది అప్పుడు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ అక్కడ ప్రభుత్వం ఒకటే ఉంది కదా మహారాష్ట్రలో. అటువంటి అప్పుడు ఇదే ఫడ్నవీస్ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. ఆయన పూర్తిగా ఆ నియోజకవర్గం పక్క నియోజకవర్గం అక్కడ ఆయన నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సస్యమైన కట్టనివ్వనాను అననే కాదు, తాను అధికారంలోకి వచ్చాడు తెలంగాణ వచ్చిన తర్వాత. 2014లో తానే వచ్చింది కదా ముఖ్యమంత్రిగా. అప్పుడే ప్రతిపక్ష నాయకుడు కట్టనివ్వని అన్న దానికి మళ్ళీ ఎట్లా ఖండిస్తాడు? కనుక కేసీఆర్ గారు 2-3 ప్రయత్నాలు చేశారు. అంటే సార్ 140 వాస్తవానికి ఆనాడు 148 మీటర్లకే ఒప్పుకోలేదు మహారాష్ట్ర. సో ఇప్పుడు 150కి అదే ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే 150కి ఎట్లా ఒప్పుకుంటారు? ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? అంటే ఇది దుర్మార్గం. ప్రాణహిత చేయాలి అంటే ఒక మనకు బేసిన్ చేంజ్ అయితే చాలా దుర్మార్గం జరుగుతుంది. బేసిన్ చేంజ్ అయింది అనుకోండి, ఇప్పుడు పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి నీళ్లు చేస్తే మనకు 85 టీఎంసీల నీళ్ళు మన 3 రాష్ట్రాలకు రావాల్సి ఉండే, లేదు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణకు. అదే నడుస్తుంది కదా. మనం ప్రాణహిత చేవేళ్ళ అన్నాం అనుకోండి, చేవేళ్ళ ఇవంటి హైదరాబాద్ నగరం మూసీ నది పరివాహక ప్రాంతం అవుతుంది. మంజీరా నీళ్ళని తెచ్చుకుంటున్నాం ఇప్పటికి మనం హైదరాబాద్ బేసిన్ కదా, మనం కృష్ణానది బేసిన్ నాకు. అట్లాగే మూసీ నది కృష్ణానది బేసిన్, అది గోదావరి నది బేసిన్ కాదు. అంటే హైదరాబాద్ కు ఉత్తరంగా ఉన్నదంతా మన గోదావరి బేసిన్ అంటాం. దక్షిణ హైదరాబాద్ సెంటర్ తో సహా అది మనకు కృష్ణానది బేసిన్ అంటాం కదా. మరి ప్రాణహిత దాన్ని తీసుకొస్తే మళ్ళీ పైన వాటర్ అడుగుతారు కదా, గోదావరిలో కూడా మిగతా వాళ్ళు అడుగుతారు కదా. అందుకని ఏమంటారంటే అది బేస్లెస్ అంటున్నాను. ఆ బేస్లెస్ అంటున్నాను ఒకటి. రెండోది ఏంటంటే ఆనాడు 145 మీటర్లకు ఒప్పించలేని వాడు ఇవాడు 152, 150కి ఒప్పిస్తారు అనేది ఒక ప్రశ్న. రెండోది మీరు ఇంతకుముందు చెప్పారు ఖర్చు విషయానికి వస్తే 89,000 కోట్ల రూపాయలు మాత్రమే కాళేశ్వరం మీద ఖర్చు. కాళేశ్వరాన్ని ప్రాజెక్ట్ పేరు పెట్టడమే తప్పంటున్నాను. యాక్చువల్ గా అది ప్రాజెక్టుల సమాహారం, బ్యారేజీలు, డ్యాముల ప్రాజెక్టుల సమాహారం అంటున్నాను. డ్యామ్ కు తక్కువ, బ్యారేజ్ కి ఎక్కువ, 3 బ్యారేజీలు. నేను తమ్మిడిహెట్టి దగ్గరికి వస్తాను. తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి గతంలో శ్రీపాద ఎల్లంపల్లి పేరు పెట్టారు. అక్కడికి రావడానికి ఆదిలాబాద్ రావాలని ఒక్క లిఫ్ట్ అవసరం ఉండే. లిఫ్ట్ అస్సలు లేకుండా గొంతులో నీళ్లు పోసుకుంటే వస్తాయని తప్పు అంటున్నాను. ఒక లిఫ్ట్ అవసరం ఉండే. దాని బదులు వరకు 2 లిఫ్ట్లు పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి? ఎప్పుడైతే గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత నీళ్ల సంఖ్య పెరుగుతుంది, నీళ్లు పరిమాణం పెరుగుతుంది, క్యూసెక్లు పెరుగుతాయి కదా. కిందికి 22 కిలోమీటర్ల దూరంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ మన డ్యామ్ కట్టారు. డ్యాములు అన్ని నీళ్లు నిల్వ ఉంచరాదు. జనరల్ గా మనకు ధవళేశ్వరం కానీ లేకుంటే ప్రకాశం బ్యారేజ్ చూడండి 3 టీఎంసీల కన్నా ఎక్కువ నిల్వ ఉండవు. ఇప్పుడు కూడా డ్యామ్లలో బ్యారేజీలలో ఎక్కువ నీళ్లు నిల్వ ఉండొద్దు. కానీ 17 టీఎంసీలతో 16.97 జస్ట్ తక్కువ 17 టీఎంసీలు ఏమో మేడిగడ్డ, 11 టీఎంసీలు ఏమో దాని మీద ఉన్న అన్నారం, దాని మీద ఉన్న మన సుందర 9 టీఎంసీలు. ఈ మొత్తం కలిపితే దాదాపు ఇది 30 టీఎంసీలకు కొంచెం తక్కువ, 30 టీఎంసీ 40 టీఎంసీలకు కొంచెం తక్కువ ఇవన్నీ కూడా చేశారు. దీనిలో మళ్ళీ బ్యారేజీలు ఉన్నాయి. దాని మీద మళ్ళీ ఎల్లంపల్లికి రావడానికి 3 లిఫ్ట్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనకు అన్నపూర్ణ సాగర్, మనకు ఇక్కడి నుంచి వెళ్ళి మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి పైకి వచ్చి మన మిడ్మానేరు నుంచి అన్నసాగర్, దాని తర్వాత అక్కడి నుంచి రంగనాయక సాగర్, తర్వాత మల్లన సాగర్, కొండపోచమ్మ సాగర్. ఇది లెక్క. ఇంకా కేశవపూర్ దగ్గర మనకు మన కట్టాల్సి ఉండే, ఇంకా అది కట్టలేదు. ఇంకా ఇన్ని అంటే మనం 140 నుంచి 150 టీఎంసీల నీళ్లను నిలువ చేసుకునే పరిస్థితి తీసుకొని వస్తున్నాం. సార్ వాస్తవానికి ఇందులో అంటే ఒక బ్యారేజ్ రిజర్వాయర్స్ తో పోలిస్తే నీటి నిల్వ సామర్థ్యం మాత్రం ఇక్కడ తక్కువ ఉంటుందనే చెప్పాలి, రైట్? కాదు అట్లా కాదు. ఇప్పుడు మనం గంగాళాలు కట్టుకున్నాం. మనకు తెలంగాణలో సమస్య ఏంటంటే నీళ్లు లోపలి నుంచి పోతాయి. ఆంధ్ర వాళ్ళు ఇప్పటిదాకా అన్నదేంటి, మీరు కింది నుంచి నీళ్లు పోతాయి, పైకి ఎట్లా వస్తాయి మీకు భౌగోళికంగా కృష్ణా నది, గోదావరి నది కింది నుంచి పోతుంది, దానికి కనీసం 500 మీటర్లు ఎత్తిపోతే తప్ప పైకి రాదు. అదే జరుగుతుంది కదా. ఇప్పుడు 500 మీటర్ల ఎత్తులోకి తీసుకొస్తున్నాం. 100 మీటర్ల ఎత్తు, వేడిగడ్డ దగ్గర 100 మీటర్స్ అంటే సముద్ర మట్టం నుంచి 100 మీటర్స్. అక్కడి నుంచి మనం ఏం చేసినాము, 100 నుంచి 518 మీటర్లు ఏది మన కొండపోచమ్మ సాగర్ అంటే దాదాపు 518, 418 మీటర్లు ఎత్తిపోస్తున్నాం. అక్కడ ఎత్తిపోసే క్రమంలో ఇన్ని రిజర్వాయర్లు కట్టుకున్నాం. మీరు రిజర్వాయర్లు నది పక్కన కట్టలే, డైరెక్ట్ గా భూమి మీద 50 టీఎంసీలు మల్లన సాగరు, 15 టీఎంసీలు 21 ఉండేది, 15 టీఎంసీలు కుదించారు కొండపోచమ్మ. అంతకుముందునే 3 టీఎంసీలేమో రంగనాయక సాగర్, అంతకు పైన ఉండేది 2 టీఎంసీలేమో అన్న సాగర్. ఇవన్నీ చూసుకుంటే వరుసగా చూసుకుంటే మనకు ఇన్ని టీఎంసీలతో పాటు మనకు శ్రీరామ్ సాగర్ ఏదైతుందో, శ్రీరామ్ సాగర్ ఆయకట్టును కూడా స్థిరీకరణ చాలా సార్లు మీరు చూస్తే మనకు కాకతీయ కెనాల్ అని వరంగల్ దాటిపోతుంది, ఖమ్మం దాకా పోవాలి.
ఆ వాటిలలో హుజూరాబాద్ దాటి ఒక్కటి నీళ్ళు పోకపోతుంది ఎప్పుడు కూడా. వరంగల్ రైతులు వచ్చి హుజూరాబాద్ దాడి చేసేవాళ్ళు. ఆ స్థిరీకరణ కూడా దాదాపు 10-12 లక్షల ఎకరాలకు స్థిరీకరణ ప్లస్ దీన్ని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే శిలలు దమనలు అంటాం కదా మన శరీరంలో, అట్లాగే పంట కాలువలకు అవసరమైన కాలువలు దోవలే కనుక పారతలేదు. కానీ నీళ్లు ఆపుకుంటే మాత్రం వస్తాయి కదా. నిజంగా ఏమో భూగర్భ జలాలు కూడా పెరిగాయి. ఇది ఇక్కడికి వస్తాను నేను. ఇప్పుడు ఏంటంటే మేడిగడ్డ 17 టీఎంసీ ఉంది కదా, అక్కడి నుంచి అన్నారంలోకి ఎత్తిపోయాడు, అన్నారం నుంచి సుందెండుకి ఎత్తిపోయడం, అక్కడి నుంచి మన ఎల్లంపల్లికి ఎత్తిపోయాడు కదా. ఈసారి 3-4 ఏళ్ళ నుంచి మంచి కాలం అయింది. దాంతో ఏమైంది, జనరల్ వీటితో పాటు తమ్మిడిహేటి దగ్గర ఎంత నిల్వ ఉండొచ్చు సార్? ఆల్మోస్ట్ ఒక 150-165 టీఎంసీల నీరు అక్కడ నిల్వ ఉంటుందా? చాలా తక్కువ ఉన్నది అక్కడ. తమ్మిడిహేటి చెప్తాను. తమ్మిడిహేటి నుంచి ఏంటంటే కేవలం 60-70 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోయడానికి వీలు ఉంటుంది. అదే కనుక మేడిగడ్డ నుంచి అయితే ప్రతిరోజు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. అట్లా 120 టీఎంసీలు ఏమో 2 నెలలు 90 రోజులు ఎత్తిపోయొచ్చు. 9 రోజుల 18 180. ఒకవేళ దాటితే 3వ టీఎంసీ కనుక వస్తే 270 టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు మనం. అట్లా అది మీరు అర్థం కాదు కదా, సమస్య అక్కడ కదా. మనకు మన తమిళేటి దగ్గర తక్కువ నీళ్లు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎత్తు తక్కువైనప్పుడు ఎత్తిపోసే నీళ్ళు కూడా తక్కువ వస్తాయి కదా. 2 నదులు కలవకముందు ఏం జరుగుతుంది మనం చూస్తాం కదా. అందుకనే దాన్ని పునరుద్ధరించి కాదనట్లేదు. కానీ దానివల్ల కేసీఆర్ గారు చేసిన ప్లాన్ వల్ల ఆదిలాబాద్ జిల్లా కొంత నష్టమైంది కాదనట్లేదు. ఆదిలాబాద్ లో సుమారు 1.5 నుంచి 2 ఎకరాల మన నీటి పారుదల ఉండేది తమిళనాటి కడితే. కాబట్టి మన నష్టం ఉంది. ఇప్పటిదాకా మట్టి ఎత్తిపోయకుండా అప్పటికే 3,500 కోట్లు 7,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టింది. ఏది కాంగ్రెస్ ఖర్చు పెట్టారు. మొత్తం 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఏం జరగకుండా అక్కడ ఏం కనపడకపోతే ఏమన్నట్టు వీళ్ళంతా ఖర్చు అంతా వృధానే అయింది కదా. అట్లాగా సార్ ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు 148 మీటర్లు పెంచితేనే మహారాష్ట్రలో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఆ స్థానానికి పోవట్లేదు. ఆనాడే తేల్చి చెప్పేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడే చెప్పేశారు. మోరోవర్ ఏంటంటే అక్కడ కొంత గ్రీన్ లైఫ్ ఉంది, కొంత వైల్డ్ లైఫ్ ఉంది. సో అనుమతులు రావడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే పర్యావరణ శాఖ ఆల్మోస్ట్ ఒక 10-11 జాతీయ సంస్థల నుంచి, ఆర్గనైజేషన్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ప్రభుత్వం నీటి లభ్యత లేని దగ్గర నుంచి నీరు తీసుకొస్తామంటే ఇది ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది అండ్ మహారాష్ట్రతో ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందని అని చెప్పాలా? ఎందుకంటే గతంలో ఒప్పుకుంది, ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళ రాష్ట్రానికి నష్టం అయితే అఫ్కోర్స్ వాళ్ళు కూడా నో అనే చెప్తారు కదా. అంటే 148 టీఎంసీలకి అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒప్పుకుంటుంది. దానిలో చిన్న అక్కడికి వెళ్ళి చూడండి, వైల్డ్ లైఫ్ ఇది ఒకటే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అది దొరకని. రెండోది ఏంటంటే వాళ్ళకి నష్టం కాకుండా మట్టి బండి పెంచితే అటు నీళ్లు అటు పోకుండా ఉంటాయి. ఇప్పటికి కూడా చూడండి మేడిగడ్డ దగ్గర చాలా మంది మహారాష్ట్ర రైతులు, అటు పక్కనేమో మహారాష్ట్ర ఉంటుంది, ఇటు పక్క తెలంగాణ ఉంటుంది. ఇప్పటికి రైతులు నష్టపోతున్నారు. పాములు తేళ్లు ఇళ్లకు వస్తున్నాయి, కొన్ని గ్రామాలు మునిగిపోయినాయి, దాని లెక్కలేదు. మన సింగూరు నుంచి మొదలు ఇప్పటిదాకా నిర్వాసితుల బతికి ఎవరు చూస్తలేరు. శ్రీకాంత్ నిర్వాసులు చాలా పెద్ద కష్టం అంటున్నారు. ఇక్కడ కూడా మహారాష్ట్ర రైతులు కూడా అటు పక్కన ఉన్న మహారాష్ట్ర రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికీ వాళ్ళు మొత్తుకుంటున్నారు, భూమి సేకరణ చేయడం మహానుభావం, మా భూమి డబ్బులు ఇచ్చేసి మేము ఎక్కడ భూమి కొనుక్కుంటాం. మహారాష్ట్రలో ఇంకా ధరలు తక్కువ ఉన్నాయి భూములు, అంతే మన దగ్గర అంత హైప్ క్రియేట్ కాలే అక్కడ కనుక ఉన్నాయి. నేను 2 చెప్తున్నాను. ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వీళ్ళు ఆలోచన చేయాలి. ఇది మన బీఆర్ఎస్. ఇటు పక్క నిర్మాణాత్మక ప్రభుత్వం కూడా ఎట్లా చేయాలంటే తమిళనాడు కట్టండి, ఎవరికి అభ్యంతరం లేదు, వీలైన త్వరగా మొదలు పెట్టండి. ఆదిలాబాద్కు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వండి, ఎవరు వద్దన్నారు. దాన్ని కూడా ఎల్లంపల్లికే లింక్ చేయండి. ఒకటి మార్గం. దాన్ని కట్టొద్దని ఎవరు అంటలేరు కదా. దీన్ని కట్టిన దాన్ని వృధా చేసుకోకండి అంటున్నాను. మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి స్పష్టంగా. అది 5,300 కోట్ల రూపాయలు మొత్తం బ్యారేజ్. దాన్ని మొత్తం మళ్ళీ కొత్త కడితే కూడా అంతకన్నా ఎక్కువ ఇప్పుడైతే. అప్పుడు 3,500 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. దాని మొత్తం 85 పిల్లర్లు, దాదాపు బ్లాకులు 23 బ్లాకులు ఉన్నాయి. బ్లాక్ 6 పిల్లర్లు. ఆ బ్లాక్ లో 6వ బ్లాక్ లో 1 పిల్లరు మొత్తం కుంగిపోయింది, 2వ పిల్లర్ కొంచెం పోయింది. దానివల్ల ఏంటంటే శాండ్ బాక్స్ పద్ధతిలో కట్టే ప్రయత్నంలో మొట్టమొదటిసారి నేను ఎప్పుడు చెప్తున్నాను, ఢిల్లీ ప్రభుత్వాన్ని లేకుంటే కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రి ఉన్నది చెప్తుంటాను, మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వం తక్కువ. ఇక్కడ కూడా ఏంటంటే బ్యారేజ్కి ఎక్కువ, డ్యామ్ కి తక్కువ. దాన్ని ఏం చేసిండ్రు, శాండ్ బ్యాగ్స్ విధానంలో ప్రపంచంలోనే ఇది మొదటిసారి మనం కట్టింది. ఎక్కడో మహారాష్ట్రలో ఒక చిన్న కట్టినట్టు, కానీ అది పెద్దది కాదు. ఇటువంటి ప్రాజెక్ట్ కట్టలే ఎక్కడ కూడా. డ్యాములు కట్టలే, లేకుంటే బ్యారేజ్లు కట్టలే. టెక్నాలజీ కొత్తది. ఇంజనీర్లు లేకుండానే కేసీఆర్ ఒక్కడే అక్కడ కుర్చీ చేసుకొని కూర్చొని ఆయన ఇంజనీర్ ప్రవర్తించలే కదా. హైప్ గ్రేడ్ చేస్తాడు. ఇప్పుడు అన్ని మంచికి నేనే అంటాడు మోడీ. అంటే ప్రతిదానికి మోడీ చేద్దామా? యుద్ధాల్లో ఓడిపోయిన మోడీనే గెలిచిన మోడీ అందామా? ఇది కాదు కదా. చిన్న బ్యారేజ్ విషయంలో ఒక పట్టదు అనుకుందాం. దానికి ఎట్లా శాండ్ బ్యాగ్స్ విధానంలో కింది నుంచి ఇసుక కొట్టుకపోయింది. ఇసుక మేటలు ఇప్పుడు ఎంత ఉందంటే, ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ కనుక ఎండాకాలంలో కనుక ఇసుకని వేలానికి వేస్తే 2 నెలల్లో లక్షలాది కోట్లు, 1,000 కోట్లు సంపాదించారు. సార్ ఈ రూట్ లో కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి సార్. ఒకసారి మనం ఈ రూట్ మ్యాప్ ను కూడా మాట్లాడదాం. సో ఇప్పుడు తొమ్మిడిహేటి దగ్గర కడితే
అక్కడ నుంచి మీరు ఇందాక అన్నట్టు ఉమ్మడి ఆదిలాబాద్కు నీళ్లు తీసుకురావడానికి ఈజీ అయితే దరిదాపు 1.5 ఎకరాల వరకు కూడా పంట పండేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 80 to 100 TMCs ఐ థింక్ సో ఇన్ మై వ్యూ. డైరెక్ట్ ఎల్లంపల్లికి తీసుకురావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ బొగ్గు గనులు ఉన్నాయి, సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. సో అందుకనే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు తీసుకురావడానికి కొంత అవి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో దీంట్లో భాగంగానే అక్కడ కొంతమంది ఇంజనీర్లు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఇది రూట్ చేంజ్ చేయాలి, మేడిగడ్డ టు మిడ్ మానేరుకు పోవాలంటే కనుక ఎల్లంపల్లి బ్యారేజ్కు నీటిని గోదావరి రూట్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే అన్నారం సుందిళ్ళ బ్యారేజ్ ఎట్ ది సేమ్ టైం అక్కడ నుంచి ఎల్లంపల్లికి, అక్కడ నుంచి మిడ్ మారేడుకు ఈ రూట్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ వైల్డ్ లైఫ్ ఎంటర్ అవుతోంది, ఇక్కడ కొన్ని ఖనిజాలు ఇబ్బందులు పెడుతున్నాయి, అక్కడి నుంచి పోయేటువంటి పరిస్థితులు ప్రకృతి విరుద్ధంగా జాతీయ సంస్థలకు విరుద్ధంగా పోయేటువంటి అవకాశం లేదు. ఈవెన్ ఎన్జిటి ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఉంటేనే ఎన్జిటి దాన్ని కూల్చి పడేస్తుంది. అట్లాంటి భారీ కన్స్ట్రక్షన్స్ విషయంలో ఎట్లా పర్మిషన్స్ వస్తాయి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కడతా అంటే ఇవన్నీ అడ్డంకులే ఉన్నాయి కదా. సో ఏ వ్యూహంతో ఏ ఉద్దేశంతో ముందుకు పోతుంది అన్నది నా పాయింట్. అదే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నా దత్తపుత్రిక. నేను లోక్సత్తా ఉద్యమ సంస్థలో నేను మొత్తం ప్రాణహిత నదిలో 10 సార్లు స్నానం చేయొచ్చు. మొత్తం ఆ ఏరియా అంటే తిరిగిన వాడిని. స్పష్టంగా చెప్తున్నాను. మధ్యాహ్నం పెద్దవాగు వస్తుంది, పెద్దవాగు మీకులు తీసుకురావాలి కదా, అక్కడి నుంచి వాళ్ళు లిఫ్ట్ చేయాలి. ఇట్లా చూసుకుంటే ఒక్క లిఫ్ట్ తప్పనిసరి అవసరం పడుతుంది. తమ్మిడిహెట్టి నుంచి మనకు ఎల్లంపల్లి ప్లాన్ తప్పట్లేదు. నీళ్ళ కేవలం 60 TMCల కన్నా ఎక్కువ లేదు కదా. ఇక్కడైతే 180 TMC, రోజుకు 3 TMC, 180 TMCలు 2 నెలలు తెచ్చుకోవచ్చు కదా అనే. ఇప్పుడు ఇది ఏంటంటే మనం చమురుగా నిల్వలు ఎట్ట పెట్టుకుంటామో, 3 నెలలకు బఫర్ స్టాక్స్ ఎట్ట పెట్టుకుంటామో, కరువు వచ్చినప్పుడు అసలు మైడిగడ్డ అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ విలువ తెలవాలంటే ఎంత కరువు రావాలని కరువు రావాలని కోరుకోవచ్చు మనం. కానీ స్థిరీకరణ జరిగింది కదా. ఎల్లంపల్లి నుంచి పైకి ఎత్తిపోసి మిడిమారి నుంచి వరద కాలువ ద్వారా మళ్ళీ శ్రీరామ్ సాగర్ నీళ్లు ఎత్తిపోసే ప్రయత్నం. ఇది నదిని వెనుక మళ్లించడం. ఇక్కడ మేడిగడ్డ నుంచి నది వెనుక మళ్లించడం అంటున్నాను నేను. అది అవసరం పడదా కాదా? కాదు. రెండోది ఏంటంటే మోటార్లు నడిపియాలి. అనవసరంగా నీళ్లు కింది విడిచిపెట్టారు, మోటార్లు నడిపించారు అంటున్నారు కదా. ఏదైనా వాడకుంటూ తుప్పబడుతుంది. కొత్త కత్తి తీసుకురండి, వాడకుండా పెట్టండి, తుప్పబడిపోతుంది. నిమ్మకాయ మామిడికాయ పోయండి, అప్పుడు ఆటోమేటిక్ షార్ప్ అవుతుంది. ఇది కూడా అంతే. ఈ మోటార్లు ఒక్కొక్కటి వందల మెగావాట్ల మోటార్లు ఇవన్నీ కూడా. వీటిని ఏం చేయాలంటే భారీ బాహుబలి మోటార్లు ఖచ్చితంగా సంవత్సరంలో 4-5 సార్లు ఆన్ చేసి ఉంచాలి, లేకపోతే ఖరాబ్ అవుతుంది. మన డీజిల్ వెహికలే ఒక 2-3 నెలలు పట్టుకు పెడితే అది స్టార్ట్ కాదు కదా, చూస్తాం కదా. అందుకనే దీన్ని ఏం చేశారు, కావాలని కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్ర వేసినట్టు వాళ్ళది పనికి రాదని తేల్చడానికి చేసిండు. ఇప్పుడు ఎందుకు ముందుకు వస్తున్నారంటే తప్పలేదు. ఇప్పుడు ఏంటంటే ఇది బాగా చేయకపోతే కష్టం. NDSC రిపోర్ట్ మొట్టమొదటి తప్పుడు రిపోర్టు. నిండా నీళ్లు ఉన్నప్పుడు రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఏది ఆనాడు నీళ్లు కింది తీసేసినప్పుడు వాళ్ళు నవంబర్లో కదా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా. దానికి ఒక ఉదాహరణ చెప్పాను. చెర్ల బర్లను తోలి కొమ్ములకు బ్యారేజ్ చేసినట్టు. ఎవడు బర్రె ఎట్లా ఉందో తెలియదు మనకు. ఇది అంతే. ఇక్కడ ఏం చేసారు, నిండా నీళ్ళు ఉన్నప్పుడు ఆ బ్యారేజ్ కుంగిందా కుళ్ళింది ఎట్లా చెప్పగలుగుతారు? అందుకని రెండో రిపోర్ట్ జస్ట్ 6 months లోపలే వచ్చింది గారు. అప్పుడు ఆయన స్పష్టంగా చెప్పింది ఇది రిపేర్ చేసుకుని వాడుకోవచ్చు అన్నది. ఆ 2 పిల్లలు ఒక్క బ్లాక్లు కూడా ఎట్లా కట్టారంటే దే బ్లాక్ ఆ బ్లాకే విడగొట్టవచ్చు, దాన్ని మళ్ళీ కట్టవచ్చు. ఆ ఒక్క 6వ బ్లాక్ మాత్రం విడగొడితే ఆ 2 పిల్లలు బాగా చేసుకుంటే అయిపోతుంది. పాయింట్ ఏంటంటే సార్, సో ఇక్కడ ఒకటి రాజకీయ కోణం కనిపిస్తోంది. 2.5 సంవత్సరాల తర్వాత మేడిగడ్డ రిపేర్ చేస్తున్నాం అంటేనే అది రిపేర్కు పనికి వస్తుంది అనేది అర్థం. ఎందుకంటే NDSC ఇందాక మీరు చెప్పినటువంటి ప్రకారం NDSC రిపోర్ట్ ఏం చెప్పింది, ఇమీడియట్ రిపేర్ స్టార్ట్ చేయాలని చెప్పింది. ఇమీడియట్ రిపేర్ కాస్త 2.5 ఏళ్ళకి వచ్చింది. సో అది కూడా మొన్న బూమరంగ్ అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అని తెలిసిన విషయం. బట్ ఏదేమైనా కానీ పొద్దున మళ్ళీ తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయించాలన్నా కానీ CWC అనుమతులు తప్పనిసరి. ఆల్రెడీ CWC దీన్ని తేల్చెప్పింది ఇక్కడ అంత నీటి నిల్వ లేదు అని చెప్పేసి. సో మళ్ళీ అంటే ఈ సంస్థలు మాత్రం సంస్థల పని అవే చేస్తాయి కదా. రాజకీయం వేరు, రాష్ట్రాల పర్మిషన్స్ వేరు, ద ఆర్గనైజేషన్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ కదా. సో వాటి పర్మిషన్స్ని ఎట్లా చూడాలి? అవి మళ్ళీ ప్రభుత్వాలు మారినంత మాత్రాన పర్మిషన్స్ అయితే చేంజ్ చేసుకోవు కదా. కష్టం అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మహారాష్ట్రలో BJP ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు ఎట్లా వింటారు? ఖచ్చితంగా కాలంలో కట్టబెడతారు. ఒకటి అందుకని కిషన్ రెడ్డి గారితో మాట్లాడండి, దాన్ని ఒప్పించే ప్రయత్నం చేయండి అని ఇప్పుడు BJP భుజాల మీద తుపాకి పెట్టాడు బేల్స్రావు. రెండోది ఏమంటున్నానంటే నేను ఇప్పుడు ఈ అనుమతుల విషయంలో కూడా నా ఫ్రెండే తుమ్మనపల్లి శ్రీనివాస్ అని తను NGTలో కేసు వేసిన మద్రాసు వెళ్ళి అక్కడ 3వ TMCలో ప్రకృతి పర్యావరణ నష్టం జరుగుతుందని దాన్ని కూడా కొట్టేసింది కోర్టు. తర్వాత పోయింది అక్కడ ఆ కేసు. అంటే 3వ TMC నీళ్లు ఇవ్వడానికి కూడా అవసరమైన పైప్ లైన్ వేసుకోవచ్చు అని కోర్టు తీసుకొచ్చింది. NGT కూడా పర్మిషన్ ఇచ్చింది, అయిపోయింది. ఇంకా దానికి చేయడం ఎందుకు? ఒకటి కేసీఆర్ గారు చేసిన అంటే 3 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేసిండు, చేసిన నష్టం కాదు. దాని తర్వాత నీళ్లు నింపే పద్ధతిలో
అది నది కదా, నదిలో నీళ్లు మనం నింపే పద్ధతి అయితే వేరే ఉంటుంది. అట్లా కాదు కదా, బ్యారేజ్ గా మనకు ఆఫ్ ఇక్కడ కోర్స్ మనకు మన మల్లన్న సాగర్ ప్రవహిస్తున్న నది కదా. అవును కూడా దేశాలు పడుతుంది. ఇక్కడ అవును అట్లా కదా, వరదలు వచ్చినాయి. ఆ 2 ఏళ్ళు ఎట్లా వర్షాలు పడ్డాయి అంటే అడ్డగోలు వర్షాలు పడ్డాయి. అవును దాంతో కూడా అవును ఇసుక అంతా కింది నుంచి శాండ్ బాక్స్ పద్ధతిలో కింది నుంచి కొట్టుకుపోయింది. దాని మీద కుంగింది. దీన్ని బాగు చేయడం వీలవుతుందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కదా. ఇంకోటి దాదాపు అనుమతుల కోసం తల ప్రాణం తోకకొచ్చింది. గత అవును గవర్నమెంట్ అవును తప్పేం కాలే. ఒక రకం చెప్పానంటే అటు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి పిలిచిండు, ఇటు మహారాష్ట్ర అభ్యంతరం లేకుండా మన ఫడ్నవీస్ పిలిచిండు, చేసిండు కదా అన్నాడు అవన్నీ కూడా. అవును ఇప్పటికి నేనేమంటున్నానంటే మన ఇంటికి ఏరుకు రాక్షసు వస్తాయి. కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనం ఇల్లు విడిచిపెడతామా లేకుంటే ఇంటి బాగు చేసుకుంటామా చెప్పండి. ఉమ్. నిజంగానే ఒక పిల్లలు ఖరాబ్ అయింది అనుకున్నాను, మనం మొత్తం ఇల్లు అయితే కూలగొట్టాం కదా, దాన్ని బాగా చేసుకుంటాం కదా. బాగా మన ఇల్లు చేసుకుంటాం. అవును ఎక్కడో మన ప్రజాధనం ఉమ్. దుర్వినియోగం కాకుండా చూడాలని లేదా అంటే కేసీఆర్ ఉమ్. మీద కోపంతో నీ 3 ఏళ్ళు నింపకూడదు. 3వ వర్షాకాలం వచ్చేస్తుంది. మన 2024 వర్షాకాలం 25 పోయింది, 26 వర్షాకాలం వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమన్నది, ఎన్డీఎస్సీ ఏమన్నది అంటే ఎన్డీఎస్సీ రిపోర్ట్ ప్రకారం ఈ లోపట్నే మీరు దీన్ని ఏమన్నా రిపేర్ చేయండి అని 250 బోర్లు ఏమన్నది ఇక్కడికక్కడ శాండ్ ఎంత లోతున్నది చూడమని చెప్పింది కదా. అవును ఇవన్నీ చేయకుండా రైట్ కేవలం భద్రాన్ని చూసుకుంటే లాభం లేదు. కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు. అమ్మిడి కట్టదలుచుకుంటే ఎవరు వద్దనడం లేదు. కానీ దాంతో పాటు ఈ రిపేర్ చేసి దీన్ని నింపితే రేపు పొద్దున కష్టకాలంలో పనికొస్తాయని స్పష్టంగా చెప్తున్నా. రైట్ మేడిగడ్డ నుంచి మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు వ్యర్థం కాదు. ఇప్పుడు చేయాల్సిన పని భూసేకరణ చేసి భూములకు నీళ్లు అందించే ప్రయత్నం చేసి రైతులతో భూసేకరణ చేయండి, ఎక్కడెక్కడ నీళ్లు అందించండి. అన్ని నీళ్లు ఉన్నా లాభం లేదు. ఇప్పుడు అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లు నోట శని అన్నట్టు తయారైంది పరిస్థితి. రైట్ సార్ రైతులకు బాగుపడాలని మీ రాజకీయంగా దీన్ని నష్టపరచకండి అని నేను విజ్ఞప్తి చేస్తాను మనం. థ్యాంక్ యూ రామోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మిస్తే ఒప్పుకునేది లేదని గతంలోనే 2008లోనే 2014లోనే మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చెప్పింది. సిడబ్ల్యూసీ అక్కడ చెప్పింది తమ్మిడిహేటి దగ్గర కావాల్సినటువంటి నీటి లభ్యత లేదని చెప్పేసి. బట్ అదే తమ్మిడిహేటి దగ్గర 150 ఎత్తులో ప్రాజెక్ట్ నిర్మించడానికి, బ్యారేజ్ నిర్మించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 148 మీటర్ల ఎత్తుకే అంగీకరిస్తామని చెప్పేసి గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చెప్పింది. బట్ అయినా ఇంకొక 2 మీటర్ల ఎత్తు పెరిగితే అక్కడ మహారాష్ట్రలో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో 152కు ఒప్పుకోలేదు, 148 మీటర్లకు ఒప్పుకున్నటువంటి మహారాష్ట్ర ఇప్పుడు 150 అంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? ఇది ఇంకా కాలయాపన జరుగుతుందా? 2008లో శంకుస్థాపన చేసినటువంటి తమ్మిడిహెట్టి అది ఇంకా అలాగే ఉంది. అక్కడ 7,000 కోట్ల రూపాయలతోటి పనులు కూడా ప్రారంభమయ్యాయి, అట్లాగే ఆగిపోయాయి. ఆ తర్వాత మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ కానీ అక్కడ కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి కాబట్టి సో అక్కడి నుంచి రూట్ మ్యాప్ చేంజ్ చేస్తూ ఇందాక నేను మాట్లాడినట్టు అట్లా చేంజ్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే అంత నీటి లభ్యత లేదు అనేది ప్రధానంగా తమిళహేట దగ్గర వినిపిస్తున్నటువంటి వాదన. సిడబ్ల్యూసీ గారు అదే చెప్పింది. బట్ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం పర్మిషన్స్ పోతే సిడబ్ల్యూసీ ఏం చెప్పుద్ది, మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? సో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా తమ్మిడిహేటి దగ్గర బ్యారేజ్ నిర్మించడానికి సిద్ధమవుతుందా? సో దీనిలో చాలా టెక్నికల్ అంశాలు కూడా ఉంటాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.